స్ట్రైట్గా ఒక క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలను వదిలేద్దాం, బీజేపీని వదిలేద్దాము, మనము బీఆర్ఎస్ని వదిలేసి జనాలు అంటున్న మాట ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓకే కానీ రేవంత్ రెడ్డి నాట్ ఫర్ ఫిట్ అంటున్నారు. ఎందుకు ఈ మాటిన పడుతుంది? తను సీఎంగా ఫిట్ అవ్వలేదు అనేసి మాట్లాడుతున్నారు. ప్రజల గురించి తెలియట్లేదు, తెలంగాణ భౌగోళిక పరిస్థితుల గురించి తెలియట్లేదు, ప్రజల నాడి తెలియట్లేదు. ఎంతసేపు వైఎస్ లాగా నేను పోవాలనుకుంటున్నాను కానీ అసలు వైఎస్ గారికి ఉన్నంత ప్రజల నాడి కూడా పట్టలేకపోతున్నారనే మాటను కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు అట్లా అంటే వైఎస్ గారికి యాక్చువల్గా ఒకటి మాత్రం నేను చెప్పగలను, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అధికారంకి తెచ్చిన నాయకులు చాలామంది ఉన్నారు. బ్రహ్మానంద రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు కావచ్చు. కాంగ్రెస్ అధికారంలో లేకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసి అధికారంలో తెచ్చిన వాళ్ళు ముగ్గురు ఇప్పటికీ. ఒకటి మర్రి చెన్నారెడ్డి గారు, ఒకటి రాజశేఖర రెడ్డి గారు, ఒకటి రేవంత్ రెడ్డి గారు. అంటే వాళ్ళకున్నంత పదల మీద పనిచేయాలి, చేయాలి, మనము ఒక బ్రాండ్ మనం వేసుకొని ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా చేయాలి అనేది ఒకటి తపనైతే రేవంత్ రెడ్డి గారికి ఉంది. బట్ వాళ్ళకున్నంత ఎక్స్పీరియన్స్ ఈయనకు లేదు. రాజశేఖర గారు 2004లో ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆయన ప్రజా జీవితంలో దాదాపు 26 ఇయర్స్ పబ్లిక్ లైఫ్ అయిపోయింది ఆయనకి. 1978లో ఆయన ఎమ్మెల్యే గెలిచారు. 78 వరుసగా ఎమ్మెల్యేగా 4 సార్లు ఎంపీగా గెలుచుకుంటూ వచ్చేసేసి ఆయన ఎప్పుడు మంత్రివర్గంలో లేకపోయినా కానీ ఆయనకి ప్రజల్లో ఉంది. చెన్నారెడ్డి గారు అంటే కూడా ఆయన అప్పటికి కూడా 78లో ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఎన్నో సంవత్సరాలు ఆయన మంత్రులుగా పనిచేసి కానీ ఎమ్మెల్యేలుగా ఉండి కానీ అనుభవం ఉంది. రేవంత్ రెడ్డి గారికి వాళ్ళతో కంపేర్ చేస్తే అంత అనుభవం లేదు కానీ ప్రజలకు ఏదో చేయాలి అనేది ఒక విజన్ అయితే మాత్రం డెఫినెట్గా ఉంది. ఒక బ్లూ ప్రింట్ వేసుకొని పనిచేస్తున్నాడు. దాంట్లో భాగంగా హైదరాబాదులో వ్యవస్థని హైదరాబాదులో ఎలాగైతే మనం ఆర్థికంగా పెంచాలి, బ్రాండ్ హైదరాబాద్ బ్రాండ్ని నిలబెట్టాలనే దాని మీద మూసీ బ్యూటిఫికేషన్ కావచ్చు, ఇటువంటి చాలా కార్యక్రమాలు చేయబోతున్నాడు. మీకు ఎండ్ రిజల్ట్ అనేది ఫస్ట్ కనిపించకపోవచ్చు, ఇప్పుడు డే 1లోనే ఇప్పుడు స్విచ్ ఫస్ట్ కరెక్టే. కానీ ప్రజలు ఇప్పుడు తెలంగాణలో ఊర్లలో చెప్తున్న మాట ఏంటంటే కరెంటు పోతే జై కాంగ్రెస్ అనే పరిస్థితి వచ్చింది. అంటే తలుచుకుంటున్నారు గతంలో. అంటే అయ్యాల కరెంటు పరిస్థితులు చూసిరు, నీళ్ళ పరిస్థితి చూసిరు, మారింది ప్రజలలో ఆలోచన విధానం. ఎందుకంటే ఫోన్ చేతిలో ఉంది. వాళ్ళు ఏం చెప్పి అధికారంలోకి వచ్చిరు, వీళ్ళు ఏం చెప్తున్నారు అనేది కంపేర్ చేసుకుంటున్నారు కదా. ఆ దృష్టికి ఇది కూడా పాలన విధానం కూడా పరిపాలించే విధానం కూడా మారాలేమనిపిస్తుంది. అంటే జనాలు కూడా ఫాస్ట్ అయిపోయినారు. ఇచ్చిన ఏ ఒక్క మాట తప్పినా మీరు అనొచ్చు గతంలో అది జరిగింది కానీ గతంలో జరగలేదు, మాకు మార్పు కావాలని ఎంచుకున్నప్పుడు మళ్ళీ మీరు గతమే తిప్పుకొస్తుంటే వాళ్ళకు కూడా విసుగు రాదా? అంటే మేము అదే చెప్తుంది, మేము ఏదైతే ప్రజలకి అవసరాలని చెప్పి గుర్తించి మా యొక్క 6 గ్యారంటీలే కాకుండా మా యొక్క మేనిఫెస్టోలో కూడా పెట్టాము. చాలా కాంగ్రెస్ పార్టీ అంతకుముందు కూడా రాజశేఖర గారి టైంలో కావచ్చు, సరే మీరు గతాన్ని వదిలేయమన్నారు, ఇప్పుడైనా సరే ప్రజలకి ఆర్థిక వనరులను బట్టి ఆర్థికంగా వచ్చే రాబడిని బట్టేసి ఏమేమి చేయాలనేది చేస్తుంది. చాలా సింపుల్గా మేము ఇది చేస్తున్నాము. ప్రజలకి ప్రజాపాలన అందిద్దామనేది. అంతకుముందు దొరల పాలన, ఇప్పుడు కూడా దొరలే కానీ ఎందుకులే మళ్ళీ మనం అనుకోవడం ఎందుకు. అప్పుడు వెల్మాస్ దొరలు అన్నారు, ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి కూడా దొరే కదా, దొరల పాలన కదా. ఎందుకు అవుతుంది? ప్రజాపాలన ఇది ఏంది? మీరు ఇంత పెద్ద బాహుబలి లాంటి పెద్ద కటౌట్ల మాదిరి అవి పెట్టుకొని బ్యారికేడ్స్ వేసి ముళ్ళ కంచెలు వేసి ఎట్లా ప్రజాపాలన అవుతుంది? ముళ్ళ కంచెలు అనేది ఎల్బీ స్టేడియంలో తన ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడే ప్రగతి. మరి ఇవాళ సెక్రటరీ దగ్గర ఎట్లున్నాయి, రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఎట్లున్నాయి, నిన్న టీఎస్పీఎస్సీ దగ్గరికి పాపం వాళ్ళకి గోడు చెప్పుకుందామని పోతే ఆడికి ఎట్లా వచ్చినాయి? మరి దీనికి సమాధానం? అది ముళ్ళ కంచెలు కాదు, ఎవరైనా ఒకళ్ళు వచ్చేసి ఎవరు సేమ్ అదే కదా, ఎవరైనా వచ్చేసేసి అటాక్ చేస్తామన్నప్పుడు పోలీసు వాళ్ళు చేసే పని వాళ్ళు కొన్ని బారికేడ్స్, జనాలు అందుకే ఆలోచిస్తున్నారు. కంచెలు కాదు బారికేడ్స్ కి కంచెలకి తేడా ఉంది. కంచెలు కూడా మన టీఎస్పీసీ దగ్గర మొత్తం రోల్ తో కంచెలు ఎంత కాలు పడితే మళ్ళీ బయటకు రాకుండా ఉంటుంది. 10,000 మంది వచ్చి మాబ్ వచ్చేసేసి మీద పడతారన్నప్పుడు అప్పుడు చేస్తారు, తర్వాత మళ్ళీ తీసేస్తారు పర్మనెంట్ గా. ఇక్కడ చెప్పడానికి మంచిగానే ఉంది కానీ చేసేకారికి ఇంప్లిమెంటేషన్ డిఫరెంట్ గా ఉంది. కానీ పర్మనెంట్ గా చేశాడు. ఇప్పుడు మా సెక్రటరియట్ లో గేట్లు ఓపెన్ చేసేసి ఉంచాం ఏడా ప్రతిరోజు. సామాన్యులు ఇలా పాపం పోతుంటే అదేదో వాళ్ళు ఈ రోజు వాళ్ళు ఎవరో పులిపించారు, ఆఖరికి వైఫ్ అండ్ హస్బెండ్ పోతుంటే కూడా వాళ్ళు కనీసం దేనికి వచ్చినా చూడకుండా వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఎక్కిస్తూనే ఉన్నారు వ్యాన్లని. అంటే 1-2 సంఘటనలు ఇప్పుడు ఎవరో ఒకళ్ళు అటాక్ చేస్తాం, సెక్రటరియట్ ని ముట్టడిస్తామని. నాకు ఒక్క డౌట్, ఎందుకంటే మీరు నాట్ ఈవెన్ ద స్టేట్, మీరు సెంట్రల్ కూడా చాలా ఎప్పుడు కూడా మీకు చాలా సమాచారం ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తారు కదా. నిజంగా ఇంటెలిజెన్స్ అనే వాళ్ళు కరెక్ట్ రిపోర్ట్ సీఎంకి ఇయ్యడా, లేకపోతే నిజంగానే ప్రాక్టికాలిటీస్ ఏముంటాయి అనే విషయం సీఎం దాకా చేరవా? ఏ గవర్నమెంట్ ఉండండి, బీఆర్ఎస్ ఉండనివ్వండి, ఈరోజు కాంగ్రెస్ ఉండనివ్వండి,
ఈ పరిస్థితులు రావడానికి అంతా బాగుందని ఒక ఫ్లేరప్ ఏమని ఇస్తారా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ ఆయన చుట్టూ ఉన్న ఒక కోటరీ కానీ అట్లా ఏమైనా జరుగుతుందా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అనేది, ఎందుకంటే నేను చాలా మంది ముఖ్యమంత్రులకు చాలా దగ్గరగా చూశాను. రోసే గారి టైంలో అయితే టోటల్గా పొలిటికల్ అంతా రోసే గారి దగ్గర నేనే చూసేయటం జరిగింది. అంటే ఆ ముఖ్యమంత్రిని బట్టి ఆ కుర్చీలో కూర్చున్న ఆయన బట్టి ఉంటుంది ఇంటెలిజెన్స్ యొక్క వాళ్ళ స్వభావం, వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్. పాజిటివ్ నెగిటివ్స్ రెండింటిని కూడా స్వీకరించే మనస్తత్వం ఉన్న ముఖ్యమంత్రులు ఉంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఫేర్గా రిపోర్ట్స్ ఇస్తారు. ఒకవేళ పాజిటివ్ రిపోర్ట్స్ తప్పించి నెగిటివ్ రిపోర్ట్స్ ఇస్తే తనకు అది ఇష్టం లేకుండా ఇది ఉన్నప్పుడు ఆ అధికారులు కూడా వారి యొక్క చర్మాన్ని వాళ్ళు కాపాడుకోవాలి కాబట్టి పాజిటివ్గానే ఇస్తూ ఉంటారు. రెండు ఎటువంటి సైనా ప్రభుత్వం మీద ఉన్న విమర్శలను కూడా స్వీకరిస్తాను, మాకు ఉన్నది చెప్పండి అని చెప్పేసి అంటే వాళ్ళకి ఇచ్చే రిపోర్ట్ ఒక రకంగా ఉంటుంది అధికారులు. లేదు ఈయన నెగిటివ్ చెప్తే ఈయన దగ్గర మనం దూరం అవుతున్నాము అని చెప్పి కేసీఆర్ లాంటి వ్యక్తుల దగ్గర ఎప్పుడు పాజిటివ్. సో ఏదైనా సీఎం సైకలాజికల్ బట్టి ఉంటుంది రిపోర్ట్స్ అనేది. వ్యవస్థ అంతా ముఖ్యమంత్రి యొక్క మనస్తత్వాలు, ఆయన ఎటువంటిది రిసీవ్ చేసుకుంటాడు, ఎటువంటిది ఆయన ఇష్టపడడు, దాన్ని బట్టి వీళ్ళు కూడా దాన్ని అనుకూలంగా రాజుకి ఏది నచ్చుద్దో అదే చేయటం అనేది చేస్తున్నట్టుగా అట్లా చేస్తుంటారు. అది కేసీఆర్ దగ్గర కూడా, కేసీఆర్ అంటే భయం. ఇప్పుడు కూడా అది అంటారు కదా, సీఎం అపాయింట్మెంటే దొరుకుతలేదు అనేది విషయము మాకే దొరుకుతలేదు, ఎందుకంటే విద్యార్థులు జర మాతో మాట్లాడించండి అయ్యా అంటే మాకే దొరుకుతలేరు, మీకేడా దొరుకుతారు అనే మాట వినిపిస్తుంది. అంటే మీకు మళ్ళీ మీరు క్లాస్మేట్ కూడా కాబట్టి, అంటే మీరు క్లాస్మేట్ కాబట్టి మీరు వెనకేసుకురావచ్చు. అది ప్రాక్టికల్. అది తప్పు. తను పొద్దున కలుస్తున్నాడు, ఇంటికాడ కలుస్తున్నాడు, సెక్రటరియట్లో వెళ్ళేసేసి 3 to 4:30 వరకు. సీఎం ఆయన కలిసిరా? అసలు కలిసిరా? రోజు మాట్లాడుతూనే ఉంటాను ఆల్మోస్ట్ ఆల్. ఫోన్లో కానీ పర్సనల్ కలవకపోయినా కానీ ఫోన్లోనే మాట్లాడుతూ ఉంటాను. ఎమ్మెల్యేలు కూడా ఎవరంటే వాళ్ళు అపాయింట్మెంట్లు అవసరం లేకుండా వెళ్ళేసి ఎమ్మెల్యేలు కూడా కలుస్తున్నారు. సెక్రటరియట్లో విత్ అపాయింట్మెంట్స్ కలుస్తున్నారు ఎమ్మెల్యేలు. మంత్రులకి డైరెక్ట్లీ దే కెన్ వాక్ ఇన్. అధికారులకి మంత్రులకి ఇవ్వకపోతే తప్పుతుంది, అసలు సీనియర్లు ఊరుకోరు కదా. కానీ అధికారులు కూడా రోజు సామాన్యులు కలుస్తలేరు. సరే మంత్రులు ఓకే, ఎమ్మెల్యేలను ఓకే కలుసు, కానీ సామాన్యులు కలుస్తలేరు. సామాన్యులు ఆయన జిల్లాలకు పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ సామాన్యులను కలుస్తున్నాడు, వాళ్ళతో అర్జీలు తీసుకుంటున్నాడు.